కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పై దాడికి యత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. రాళ్లు, రంగు డబ్బాలు విసిరేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులు సెక్యూరిటీ పైన దాడికి యత్నించారు బీజేవైఎం కార్యకర్తలు. పార్టీ ఆఫీసులోని సెక్యూరిటీ సిబ్బంది గదిని ధ్వంసం చేశారు బీజేవైఎం కార్యకర్తలు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్రరెడ్డి అందిస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యల ద్వారా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా తన కూటమిలోని బీజేపీ నాయకులను కూడా రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. కొద్ది క్షణాల క్రితం పెద్ద ఎత్తున రంగు ప్యాకెట్లతో వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అడ్డుకున్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసుల మీద కూడా వారు దాడులకు ప్రయత్నించారు. ఏకంగా రాళ్లతోటి దాడులు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి సిబ్బంది కూర్చున్నటువంటి గదుల తాలూకు అద్దాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అసలు ఎందుకు ఈ విధంగా వీరు వ్యవహరిస్తున్నారు, ఏం జరిగిందనే దాని మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు ఉన్నారు. సుధాకర్ బాబు గారు కొద్దిసేపటి క్రితం జరిగిన బీజేపీ నాయకుల వ్యవహార శైలిని చూశారు. ఈ సంఘటన సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు? ఇది చాలా హేయమైన చర్య. హిందువుల యొక్క మనోభావాలను రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా రాజకీయ దాడి. చంద్రబాబు నాయుడు గారు రచించిన ఒక స్క్రిప్ట్ లో భాగంగా బీజేవైఎం పేరుతో తెలుగుదేశం పార్టీ గూండాలు వచ్చినట్టుగా విజువల్స్ లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నాం. కన్ఫ్యూజన్ ఎందుకండి? ఇవేంటి పిల్ల చేష్టలు, ఈ దుడుకు చర్యలేంటి? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ఈ విధమైనటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో ఇది సమంజసమేనా? అది మా కార్యకర్తలు, స్టాఫ్ ఎవరు లేని సమయంలో ఆదివారం రోజు వచ్చి ఏంటి పిరిగిబంద చర్యలు, ఏంటి రంగులు చల్లటం ఏంటి పార్టీ ఆఫీస్ మీద? మీరు ఎందుకు మీరు వెళ్ళి ఇదే పనిని మీ పార్టీలో డిమాండ్ చేయండి. మీ దగ్గరే సిబిఐ ఉంది. మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. సత్వరమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. వచ్చినటువంటి 4 వ్యాన్లలో 4 ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఒకటి రిజెక్ట్ చేయబడింది, 3 ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇవన్నిటి మీద విచారణ చేయమంటున్నాం. ఆ పాపానంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, పార్టీ మీద రుద్దాలనే విష ప్రయోగం జరుగుతుంది. టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు ఇంతవరకు కల్తీ జరగలేదని నిన్న కూడా స్పష్టం చేశారు. కానీ కల్తీ జరిగిందన్నటువంటి ఒక అనుమానాన్ని చెప్పడం ద్వారా చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని, హిందువులని ఎందుకు రెచ్చగొడుతున్నారంటే ఏం చెప్తారు? ఇది కేవలం రాజకీయ ప్రక్రియే. నారా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తానన్న వాగ్దానాలన్నింటినీ తొంగలో తొక్కాడని, ఈ 100 రోజుల్లో ప్రజలకు ఏమీ చేయలేకపోయాడని ఇలాంటి రాజకీయ డ్రామాలు తయారు చేస్తున్నారు. మీరు పదే పదే రెచ్చగొట్టే కార్యక్రమే చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఈ చర్యలు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే గాని ఈ రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేసే కార్యక్రమం కాదు. ఇది మీ పరాకాష్ట. రాజకీయ దిగజారుడుతనానికి ఎన్డీఏ కూటమి యొక్క పరాకాష్ట. నిన్నటి వరకు తెలుగుదేశం, జనసేన చేసింది. ఈ రోజు బీజేపీ కూడా దీనిలో పాత్రదారులు అయ్యారని చెబుతున్నాం. ఘటనకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు? చాలా దురదృష్టకరం. పిరుగుబందల చర్యగా వర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అలిగేషన్ చేస్తే, చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే, ఏదైతే భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి నినాదాలు చేయడం ఏంటి? చేతగాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. ఇది చాలా దురదృష్టకరం. మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన తప్పు చేశాడు, ఆయన ఆరోపణ చేశాడు. నిజాలు వేరేగా ఉంటే ఆయన దుష్ప్రచారం చేయాలని చెప్పేసి కుట్రపూరితంగా ఆరోపణ చేశాడు. ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆ హామీలు నెరవేర్చలేక ఇలాంటి దొంగతిరుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, ఇలాంటి ఒకటి బట్టగాలు చేసి మీద వేసేస్తే వాళ్లే తుడుచుకుంటారులే ఆ మసి అనేటటువంటి విధంగా వెళ్ళడం చాలా దురదృష్టకరం. ఆయన గుళ్ళు పగలగొడితే ఈయన గుళ్ళు నిలబెట్టాడు, గుళ్ళు కట్టాడు కొత్తగా. విజయవాడ నడిబొడ్లు కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, అక్కడ హైదరాబాద్ లో కానివ్వండి, జమ్మూలో కానివ్వండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, అనేక వెంకటేశ్వర స్వామి గుళ్ళు కట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు గుళ్ళు కూలదోశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు,
ప్రజాస్వామ్య రహితమైనటువంటి ఇవాళ ఇలాంటి యాక్టివిటీ చేయడం ప్రభుత్వానికి తగదు, ఆ 3 పార్టీలు కూడా తగదు. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే జరిగిన పరిణామాలపై వీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్తున్నారు. ఏదైనా విమర్శలు ఆరోపణలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా చేయాలి తప్ప ఈ విధంగా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ బాలుతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.